హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్ చేయటం కోసం నేను పడే ఇబ్బందులు, కష్టాలని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. యాక్చువల్గా కుకింగ్ వీడియోస్ అనేవి చాలా కష్టమండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా వీడియోస్ అయితే కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయాలి. మధ్యలో మనం ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చినా కానీ ఛానల్ అయితే డౌన్ అయిపోతూనే ఉంటుంది. అలానే ప్రతిరోజు కూడా ఒక కొత్త రెసిపీని అయితే డెఫినెట్గా ట్రై చేయాలండి. టు బి ఫ్రాంక్గా చెప్పాలి అంటే మనం ట్రై చేసిన ప్రతి రెసిపీ కూడా పర్ఫెక్ట్గా రాదండి. ఎంతో ఆశ పెట్టుకొని కష్టపడి చేస్తాం కదండి వీడియో, అది ఒక్కొక్కసారి అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోతుందండి. అసలు పోస్ట్ చేయడానికే వీలవ్వదు. అలానే నాకు ఈ రెసిపీ అయితే అయ్యిందండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వంటగదిలో ఉండి వీడియో చేయటం అయితే చాలా కష్టమండి. రెగ్యులర్గా వీడియోస్ చేయటమే కష్టం. అందులోకి కుకింగ్ కంటెంట్ చేస్తున్న వాళ్ళకైతే చాలా కష్టమండి. మనం చేస్తున్న ప్రతి రెసిపీ వస్తుందా లేదా అనే నమ్మకం అయితే ఉండదు. అది వెళుతుందా వెళ్ళదా అనేది సెకండరీ అండి. మనం చేస్తున్న రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుందా రాదే అనే టెన్షన్తో మనం ఎంతో ఆశలు పెట్టుకుని దాన్ని చేస్తూ ఉంటాము. ఈ ఎండలు పడి ఎండలు తెగ కాసేస్తున్నాయి కదండి. వంటగదిలోకి వెళ్ళామంటే చాలు స్నానం చేసినట్టుగా అయితే చెమట పట్టేస్తుంది. కష్టపడి వీడియో తీసానండి. ఈ వీడియోనైతే నేను 2 గంటల సేపు అయితే తీసాను. లిటరల్గా అట్టర్ ఫ్లాప్ అయ్యిందండి వీడియో. ఇలా అట్టర్ ఫ్లాప్ అయిన వీడియోనైతే నేను అస్సలకి ఛానల్లో పోస్ట్ చేయను. లాంగ్ వీడియో కింద పెడదాం అనుకున్నానండి ఈ వీడియోని. కానీ ఈ వీడియో అయితే అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి నేను ఇంకా వీడియో పెట్టలేదు. సర్లే ఒక షార్ట్ రూపంలో అయినా పెడదాము, మన వ్యూవర్స్కి చెప్పుదాము నేను పడేటటువంటి కష్టాలని చెప్పి చెప్తున్నానండి. మీరు అనుకోవచ్చు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అని. మీకు తెలియటం కోసం చెప్తున్నాను. నాలా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరికైనా అయితే ఈ ప్రాబ్లం అయితే అర్థమవుతుందండి. అందులోకి కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి వీడియో అంతా కూడా చాలా బాగా వచ్చిందండి. లాస్ట్లో ఈ బిస్కెట్స్ని ఫ్రై చేసేటప్పుడైతే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. ఫస్ట్ నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేశానండి. ఇక్కడ చూడండి మీరు నార్మల్గానే ఫ్రై అయ్యాయి. కాసేపటికి ఎలా అయ్యాయో ఇక్కడ మీకు నేను చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయిపోయాయి. సర్లే ఆయిల్లో లేదంటే ప్యాన్లో ఏదైనా తేడా ఉందనుకొని పక్కన పెట్టేసి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రెష్ ఆయిల్ వేసుకొని నేను మళ్ళీ ఫ్రై చేశాను. మళ్ళీ కూడా అలాగే వచ్చేసాయండి. ఇలా ఉంటాయండి నా యూట్యూబ్ కష్టాలు.